హాయ్ ఫ్రెండ్స్, ఇమాజిన్ చేయండి, BMW, ఆడి, మెర్సిడీస్ లాంటి లగ్జరీ కార్స్ మనకి సగం రేటుకే వస్తే ఎలా ఉంటుంది? ఇది డ్రీమ్ కాదు. ఇండియన్ యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఫైనలైజ్ అయితే ఇది నిజమే అవబోతోంది. ఇంపోర్టెడ్ కార్స్ కాస్ట్ డ్రాస్టిక్గా తగ్గిపోతుంది. అసలు ఈ డీల్ ఏంటి? మనకేంటి లాభం? లెట్స్ డీకోడ్. అసలు ఈ ఫారెన్ కార్స్ ఇండియాలో ఎందుకు ఇంత కాస్ట్లీ? రీజన్ మనకు తెలిసిందే, కస్టమ్స్ డ్యూటీ. ప్రజెంట్గా మనం ఫారెన్ నుంచి ఒక కార్ని ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇండియా గవర్నమెంట్ దాని మీద 70-100% ట్యాక్స్ వేస్తోంది. సింపుల్గా చెప్పాలంటే, మీరు జర్మనీ నుంచి ఒక కారు 40 lakhs పెట్టి తెప్పించుకున్నారనుకోండి, ఇండియా కస్టమ్స్ డ్యూటీ మీరు కట్టేటప్పటికి దానికి 40 lakhs అండ్ ఇండియా కస్టమ్స్ డ్యూటీ ఇంకో 40 lakhs. టోటల్ మీరు జర్మనీ నుంచి తెప్పించుకునే కార్కి మీరు 80 lakhs కట్టాల్సి వస్తుంది. సో బేసికలీ మీరు ఫారెన్ నుంచి కార్ తెప్పించుకోవడం అంటే ఒక కార్ మీకు, ఇంకో కార్ గవర్నమెంట్కి ఫ్రీగా ఇవ్వడం అన్నమాట. ఇక్కడే మన ఇండియా యూరోపియన్ కంట్రీతో చేసుకున్న ట్రేడ్ అగ్రిమెంట్ గేమ్ చేంజర్ కాబోతోంది. అది ఎలా అంటారా? యూరోపియన్ యూనియన్ డిమాండ్ ఏంటంటే, మీరు మా యూరోపియన్ కార్స్ మీద ఉండే కస్టమ్ డ్యూటీని 100% నుంచి తగ్గించండి అని అడిగింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఇండియా కూడా దీన్ని డ్రాస్టిక్గా తగ్గించడానికి ప్లాన్ చేస్తోంది. ప్రజెంట్ మన కస్టమ్ డ్యూటీ 100% ఉంటే ఇన్ కమ్మింగ్ ఇయర్స్లో దాన్ని 30 అలాగే 15% చేయడానికి గవర్నమెంట్ ఆలోచిస్తుంది. దీనివల్ల యూరోపియన్ కార్స్ ప్రైజెస్ హ్యూజ్గా క్రాష్ అవుతాయి. అలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి లగ్జరీ కార్స్ తీసుకునే క్యాపబిలిటీస్ వస్తాయన్నమాట. అసలు ఇది ఎలా అవుతుందో మనం ఒక చిన్న క్యాల్కులేషన్ చేసి చూద్దాం. కరెంట్ సినారియోలో కస్టమ్ డ్యూటీ 100%. సో మన యూరోపియన్ నుంచి 40 lakhs పెట్టి ఒక కార్ కొంటే మనం దానికి 100% కస్టమ్ డ్యూటీగా ఇంకో 40 lakhs, టోటల్ 80 lakhs కట్టేటప్పటికి అది మనకి ఇండియా ఆన్ రోడ్ మీదకి వచ్చే ప్రైస్. ఒకవేళ ఈ FTA అగ్రిమెంట్ కానీ అయితే కార్ ప్రైస్ 40 lakhs ఉంటే దానికి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 20% ట్యాక్స్, అంటే 20% ట్యాక్స్ ప్లస్ కార్ ఒరిజినల్ కాస్ట్ 40 lakhs కలిపితే 48 lakhs అవుతుంది. సో చూసారా, ఇందాక 80 lakhs ఉన్నది ఇప్పుడు 48 lakhsకే వస్తుంది. అంటే స్ట్రైట్ అవేగా మనం 32 lakhs సేవ్ చేస్తున్నాం. ఇదే జరిగితే లగ్జరీ కార్స్ ఇండియాలో మిడిల్ క్లాస్కి కూడా దగ్గరగా వస్తాయి. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. గవర్నమెంట్ మన లోకల్ ప్లేయర్స్ అయిన టాటా అండ్ మహేంద్రాని కూడా కాపాడాలి కదా. అందుకే ఈ ట్యాక్స్ కట్ అందరికీ కాదు, ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కార్స్, అంటే కోటా సిస్టమ్గా లేదా సటన్ ప్రైస్ రేంజ్ పైన ఉన్న హై ఎండ్ కార్స్కి మాత్రమే అప్లై అవ్వచ్చు. నెగోషియేషన్స్ ఇంకా జరుగుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ డీల్ ఫైనలైజ్ అయితే మీరు టాటా హ్యారియర్ కొంటారా, లేక సేమ్ రేట్కి వచ్చే స్కోడా ఆర్ వోక్స్వ్యాగన్ కార్ కొంటారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు కానీ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.